రైతులకు రుణమాఫీ అంటూ ఇచ్చిన గడువులో రైతులందరికీ రుణమాఫీ చేయలేకపోయిందని తాండూరు మండల బీఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మండలానికి చెందిన రైతులు తమకు రుణమాఫీ కాలేదని తాండూరు వ్యవసాయ కార్యాలయం దగ్గర పడికాపులు కాశారు. విషయం తెలుసుకున్న తాండూరు మండల బీఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి రైతులకు అండగా నిలబడ్డారు. సందర్భంగా పలువురు రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చిన గడువులో హామీ నెరవేర్చలేదన్నారు. కొంతమందికి రైతు రుణమాఫీ చేయడం, మిగతా రైతులను కార్యాలయాల చుట్టూ తెప్పించడం సరికాదన్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న రైతులకు రుణమాఫీ కావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రేపు జరగబోయే రైతు రుణమాఫీపై నిరసన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో తాండూరు మండల వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు రుణమాఫీ అని చెప్పి చాలా మందికి, అంటే ఇంకా చాలా మంది రైతులు కూడా మళ్ళీ రుణాలు లేవు. మరి ఇక్కడ మహిళా రైతు అని చెప్పి ఈ సత్యమ్మ చిట్టిగనపూర్ ఆమె చిన్న పొరపాటు ఏది ఉందో కానీ ఆ బీదది ఉంది. ఆమె కూడా 2,05,000 మాత్రమే మితితో కర్ణకోట్ బ్యాంకులో ఇట్లా చేయడం జరిగింది. మరి అధికారులు, బ్యాంకర్స్ ఏమో వ్యవసాయ అధికారులపై చెప్తా ఉన్నారు. మరి వ్యవసాయ అధికారుల దగ్గరికి కూడా ఇంకా స్పష్టమైన ఇది రాలేదు. అవి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు తప్ప ఎలాంటి వాళ్ళు ఇది చేయటం లేదు. అదేవిధంగా దానికోసమే రైతులకు ఇవన్నీ రుణమాఫీ వెంటనే చేయాలి. 15వ తారీఖు రోజు వాళ్ళు డెడ్ లైన్ సీఎం గారే చెప్పారు. మరి ఈరోజు 15 దాటింది. అయినా బీద రైతులంతా కూడా వాళ్ళు పొలాల్లో పని చేసుకుంటే ఒక 500-600 రూపాయలు వాళ్ళ కూలీలు దక్కేది. మరి అదేవిధంగా 200-300 ఖర్చు పెట్టుకొని తాండూరు రావటం, అధికారుల చుట్టూ తిరగటం వాళ్లకు చాలా కష్టం, ఇబ్బంది చాలా కలుగుతుంది. కాబట్టి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ వెంటనే జరిగే విధంగా చర్యలు కైకొనాలి. గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా మేము ఈ సభా వేదిక ద్వారా సార్కు విన్నవిస్తూ ఉన్నాం. సార్, మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాబట్టి, రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద రైతులు ఎవరున్నా ప్రతి రైతుకు కూడా మరి ఈ రుణమాఫీ వచ్చే విధంగా తమరు కూడా కష్టపడి చేయించాలని చెప్పి తమను కూడా విన్నవిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి 15వ తారీఖు అంటానని చెప్పి డెడ్ లైన్ పెట్టి మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి అయితా ఉన్నాయి. కాలేవని కాదు, ఇంకా చాలా మంది రైతులు మిగిలి ఉన్నారు. కాబట్టి ఆ మిగిలిన రైతులకు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేపు రైతుల కోసం మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మా మాజీ ఎమ్మెల్యే వైలెట్ రోహిత్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. మేము రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొనాలని చెప్పి కూడా ఈ సభా వేదిక ద్వారా విన్నవిస్తా ఉన్నాం.